ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరికీ పేరు పేరున శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మవారికి మార్నింగే ప్రాణప్రతిష్ఠ అయితే చేసుకొని పీఠం పెట్టుకొని ప్రాణప్రతిష్ఠ అయితే చేసుకున్నానండి. మీరు ఎంతమంది పూజ చేసుకున్నారనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అయితే శ్యామలాదేవి సాక్షాత్తు సరస్వతీదేవి అండి. అమ్మవారి స్వరూపం అంటే లలిత అమ్మవారి నుంచి పుట్టిన దేవిలండి. వారాహిదేవి అలాగే శ్యామలాదేవి అనమాట. శ్యామలాదేవి సాక్షాత్తు సరస్వతీదేవి కాబట్టి ఎవరైతే ఈ 9 రోజులు పిల్లలతో పూజ చేపిస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యంతో పాటు జ్ఞానశక్తి అనేది ప్రసాదిస్తుంది అమ్మ. అలాగే వాక్సిద్ధి కూడా ప్రసాదిస్తుంది. అందుకే మీరు పీఠం పెట్టి పటం పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం నిత్య దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిదండి. 9 రోజులు 2 పూటల నిత్య దీపారాధన చేసుకోండి. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము పీఠం వేసుకుని పూజ చేస్తే ఆనియన్స్ తినొచ్చా, బ్రహ్మచర్యం పాటించాలా, ఇవన్నీ అడుగుతున్నారు. పీఠం వేసుకొని పూజ చేస్తే ఇవన్నీ పాటిస్తే చాలా మంచిదనమాట. మనము అఖండ దీపము కలశం పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట నియమాలు. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే మార్నింగ్ అయితే పీఠం వేసుకున్నాను. అమ్మవారికి పచ్చదనం అంటే చాలా ఇష్టం అండి. అందుకే అమ్మవారి పీఠం పైన పచ్చది బ్లౌజ్ పీస్ అయితే కొత్తది తీసుకున్నాను. దానిపైన అమ్మవారి ఫోటో పెట్టి ఏ పూజ చేసినా మనం గణేష్కి పూజ చేయాలి కదా, గణేష్కి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ పూజ ఫలితము మాకు వచ్చినట్టుగా చూడు నాయన అనుకొని మనం సంకల్పం చేసుకొని మార్నింగ్ అయితే దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు లలిత సహస్రం చదువుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ కూడా అమ్మకి నైవేద్యం పెట్టి మళ్ళీ సేమ్ అష్టోత్తరాలు శ్యామలా దండకం లలిత సహస్రం చదువుకుంటున్నాను అనమాట. పూజ అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ప్రతిరోజు నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. చక్కగా మీరు అమ్మవారికి ఎన్ని రోజులు అవకాశం మీకు ఇస్తే అన్ని రోజులు చక్కగా దీపారాధన మాత్రం చేసుకోండి. అమ్మవారికి కొలుచుకునే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి. వాక్సిద్ధి ప్రసాదిస్తుంది, జ్ఞానశక్తి మనకి వస్తుంది. అలాగే ఎటువంటి కోరికైనా అమ్మ తొందరగా తీరుస్తుంది అనమాట. అందుకే అమ్మవారు మీకు 9 రోజులు ఎన్ని రోజులు మీకు అవకాశం ఇస్తే అన్ని రోజులు చక్కగా పూజ చేసుకోండి. ఎవరైనా అఖండ దీపం కలశం పెట్టుకునే వాళ్ళు ఒక్కరోజు పెట్టుకోవచ్చు, 3 రోజులైనా పెట్టుకోవచ్చు, ఇలా 5 రోజులైనా పెట్టుకోవచ్చు. అది మీ ఓపిక మీ సదుపాయం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఈ సంవత్సరం మనకి 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఉంటుంది. ఈ సంవత్సరం మనకి 27వ తారీఖున నవమి మంగళవారం వస్తుంది. ఆ రోజు ఉద్వాసం చెప్పకూడదు. బుధవారము దశమి రోజు ఉద్వాసం చెప్పుకోవాలన్నమాట. ఈ 9 రోజులు అమ్మవారు మీకు 9 రోజులు అవకాశం ఇస్తే 9 రోజులు చేయండి. ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు చేసుకోండి ఫ్రెండ్స్. సర్వేసిన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.